హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి భక్తుడైన దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవు నాయనా, నిరంతరము మానవాళిని పరిపాలిస్తున్న గొప్ప దేవుడవు. ప్రతి అవసరతలను తీరుస్తూ ప్రతి ఒక్కరికి నాయనా కావలసిన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఆరోగ్యాన్ని దయచేస్తూ ఉద్యోగాలకు వెళ్ళడానికి రావటానికి కృపను దయచేస్తున్నందుకు స్తోత్రాలు. బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను బలపరచుమని సమయంలో ప్రార్థిస్తున్నా. ఆయా సంఘాల ప్రభా నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి ఆత్మీయ బిడ్డను దీవించి నీ కృపలో ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబ సభ్యులను, వారు చేస్తున్న పరిచయను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోమని, వారిలో నీ ఆత్మ నుంచి అయా చక్కటి వర్తమానాన్ని అందించలాగున సహాయాన్ని దయచేయమని, వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనను బట్టి స్తోత్రాలు. ఎందరెందరో ఈ ఆరాధనలో మాతో పాటు పౌరు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. ప్రభా, మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే మా మధ్యలో ఉండి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. 670వ పాట. అందమైన మధురమైన నామము ఎవ్వరిది, అందమైన మధురమైన నామము ఎవ్వరిది,
మహిమాన్వితుడు బహుజన రక్షకుడు మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయన యేసు 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 ఆయన యేసు 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 సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా లోకమును రక్షించే ఇమ్మానుయేలా లోకమును రక్షించే ఇమ్మానుయేలా నా పాలి దైవమా ఓ శ్రీయేసా నా పాలి దైవమా ఓ శ్రీయేసా స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా అందమైన మధురమైన నామము ఎవరిది అందమైన మధురమైన నామము ఎవరిది మహిమాన్వితుడు బహుజన రక్షకుడు మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయన యేసు ఆమేన్ ఆయన యేసు 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 కొండ నీవే కోట నీవే నీవే కొండ నీవే కోట నీవే నీవే ఆకలి తీర్చి ఆదుకొనే తండ్రివి నీవయ్యా ఆకలి తీర్చి ఆదుకొనే తండ్రివి నీవయ్యా నా కోసం మరణించి పిలిచావు నా కోసం మరణించి పిలిచావు స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా అందమైన మధురమైన నామము ఎవరిది అందమైన మధురమైన నామము ఎవరిది మహిమాన్వితుడు బహుజన రక్షకుడు మహిమాన్వితుడు బహుజన రక్షకుడు ఆయన యేసు 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 ఆయన యేసు 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 చీకటి నుండి వెలుగులోనికి నడిపించావు చీకటి నుండి వెలుగులోనికి నడిపించావు మానవులను ప్రేమించి చూపించావు మానవులను ప్రేమించి చూపించావు నీవుడిని చేర్చుము ఓ శ్రీయేసా నీవుడిని చేర్చుము ఓ శ్రీయేసా స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా స్తుతించు నిన్ను నా ఆత్మ యేసయ్యా అందమైన మధురమైన నామము ఎవరిది అందమైన మధురమైన నామము ఎవరిది మహిమాన్వితుడు బహుజన రక్షకుడు మహిమాన్వితుడు బహుజన రక్షకుడు
నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. నీ చిత్తము నా ఎడలా జరిగించాలని. నీ ప్రేమ నాలోన ప్రవహించాలని. నీ చిత్తము నా ఎడలా జరిగించాలని. నీ ప్రేమ నాలోన ప్రవహించాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. వీసే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. నీ ప్రేమ నా హృదయలోన కురిసే మూడైన జీవితము ఫలించనయా. అనురాగం ఆనందం నీలోనే ఉండాలని. అనురాగం ఆనందం నీలోనే ఉండాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. ఒకరి లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. ఒకరు లేనిది ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. నువ్వు ఉంటే నాకంటే చాలయా. బ్రతుకంతా నీతోనే ఉంటానే సయా. నీ ఉంటే నాకు చాలు సయా. నా బ్రతుకంతా నీతోనే ఉంటానే సయా. విడిపోని నా బంధం నీవేనా. విడిపోని నా బంధం నీవేనే ఉండాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. అమ్మవు నీవని నిన్నే చేరి, మా నాన్నవు నీవని
నీ ప్రేమను కోరితి. అమ్మవు నీవని నిన్నే చేరితిని, మా నాన్నవు నీవని నీ ప్రేమను కోరితి. నా మా నాన్నవు నీవే యేసయ్యా, ప్రతి క్షణము నన్ను చూచే కాపరి నీవయ్యా. నా మా నాన్నవు నీవే యేసయ్యా, ప్రతి క్షణము నన్ను చూచే కాపరి నీవయ్యా. నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని, నా బ్రతుకు నీతోనే తుది వరకు సాగాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే మారాలని, నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలోన ప్రవహించాలని, నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలోన ప్రవహించాలని. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని ధ్యానం చేస్తున్నా. నీవు నన్ను సారాలని. హల్లెలూయా. 666. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువక మరువనంటివే, శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతితో నన్ను చెక్కుకుంటివే, నీ సాక్షిగా నన్ను నిలబడుతుంటివే, నీ చేతితో నన్ను చెక్కుకుంటివే, నీ సాక్షిగా నన్ను నిలబడుతుంటివే. నిందాచినే రాసిల్లినా నీ ఆత్మతో నన్ను నడుపుతుంటివే, నిందాచినే రాసిల్లినా నీ ఆత్మ చేత నన్ను నడుపుతుంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వాళ్ళ ఆదరించుదివే, కన్న తండ్రి వాళ్ళ జాలి చూపితివే, కన్న
కన్నా తల్లి వాళ్ళే ఆదరించితివే కన్నా తల్లి వాళ్ళే ఆదరించితివే కన్నా వారైనా నన్ను విడిచినా నన్ను విడువను మరువనంటివే కన్నా వారైనా నన్ను మరచినా నన్ను విడువను మరువనంటివే ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును హల్లెలూయా దాని కింది పాట పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా ఆమేన్ పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా స్తుతి పాటలే నేను పాడాలి యేసు వడిలో సాగిపోవాలి స్తుతి పాటలే నేను పాడాలి యేసు వడిలో ఒదిగిపోవాలి స్తుతి పాటలే నేను పాడాలి యేసు ఒడిలో ఒదిగిపోవాలి స్తుతి పాటలే నేను పాడాలి యేసు వడిలో ఒదిగిపోవాలి పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా ఆమేన్ పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా మధ్యాకాశంలో విందు జరగాలి విందులో నన్ను ఎన్నుకోవాలి 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 పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా ఆమేన్ పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా దూతగణలతో యేసు వస్తాడు యేసుతో నేను సాగిపోవాలి 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 పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా ఆమేన్ పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ వాక్కు ద్వారానే స్తుతింపబడ్డాయి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ వాక్కు ద్వారానే సృష్టింపబడ్డాయి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ వాక్కు వాక్కు ద్వారానే సృష్టింపబడ్డాయి సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నీ వాక్కు ద్వారానే సృష్టింపబడ్డాయి పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా ఆమేన్ పరలోకంలో ఉన్న నా యేసు భూలోకమంతటికి వెలుగు నీవయ్యా
సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. సంఘములన్నీ ఎత్తబడాలి, సాతానులన్నీ త్రొక్కబడాలి. పరలోకంలో ఉన్నారా యేసు, భూలోకమంతటికీ వెలుగు నీవయ్యా. ఆమెన్. పరలోకంలో ఉన్నారా యేసు, భూలోకమంతటికీ వెలుగు నీవయ్యా. పరిశుద్ధులంతా ఏకమవ్వాలి, వారితో నేను సాగిపోవాలి. 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 పరలోకంలో ఉన్నాడా యేసు, భూలోకమంతటికీ వెలుగు నీవయ్యా. ఆమేన్. పరలోకంలో ఉన్నాడా యేసు, భూలోకమంతటికీ వెలుగు నీవయ్యా. భూలోకమంతటికీ వెలుగు నీవయ్యా. హల్లెలూయా. అరవై 67వ కీర్తన. మన మధ్యలో ఉన్న పాశ్రమ చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తూ 67వ కీర్తన. కీర్తన దావీదు రాసిన కీర్తనలు 96 1-13. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. యెహోవా మహత్కార్యములు గలవాడు, ఆయన అధిక స్తోత్రములు పొందదగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజ్యనీయుడు. జనుల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృష్టించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనుల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమను బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక. సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని
ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసత్యను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చదువబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన నామములు, నీకు స్తోత్రాలు దేవా. నిన్ను ఈ వరకు మేము పాటలతో పొగిడినాము దేవా, నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడినావు. కొత్త సంవత్సరములో మొదటి నెలలో చివరి ఆరాధనలో మేము ఉన్నాము దేవా. నువ్వు మమ్మల్ని 3వ ఆరాధనలో మేము ఉన్నాము. మమ్మల్ని ఈ వరకు నువ్వు మమ్మల్ని సజీవముగా ఉంచి మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది ఇటువంటి తరుణాలు లేకున్నారు, కానీ మాకు మాత్రం ఇటువంటి తరుణాన్ని ఇచ్చిన విధానం బట్టి మేము భాగ్యులు కాదు, కానీ మేము దేనికి పనికిరాని పాత్రలము కానీ దేవా, అయినా మమ్మల్ని సజీవముగా నువ్వు నిలిపి ఉన్నావు. నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, మమ్మల్ని ఈ వరకు లేవనెత్తి నీ వాక్యములో ఎదగడానికి సాయం చేసిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్లో ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. ప్రతి ఒక్కరికి ఏం అవసరత ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ నువ్వు తీర్చే గొప్ప దేవుడివై ఉన్నావు దేవా. నీవు ప్రతి ఒక్కరిని ఆదరించి నీ గాయపడ్డ హస్తము ద్వారా లేవనెత్తే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అనారోగ్యంలో పడకలో ఉన్నప్పుడు వాళ్ళు నీ వైపు కన్నులెత్తి చూస్తే వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడుము దేవా. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. నీ పక్క వాళ్ళు కన్నులెత్తి చూచినప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో నువ్వు బహుటంగా తెలిసిన దేవుడు అయినావు దేవా. వారికి నువ్వు సహాయం చేసే విధానానికి నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, మమ్మల్ని ప్రతి విషయంలోనూ కాచి కాపాడి నీ హస్తము ద్వారా మమ్మల్ని లేవనెత్తి ఈ వరకు ఉంచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గోగారంలో మేము వాక్యము వెదజల్లడానికి మమ్మల్ని గత వారంలో పంపి ఉన్నావు దేవా. నీ నామానికి అనేకమైన స్తోత్రాలు. అక్కడ వాక్యమును మేము వెదజల్లడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాక్యమును విని అక్కడ వచ్చి చేరుటకు నువ్వు సహాయం చేయవు దేవా. అన్యులను కూడా నువ్వు రప్పించుము దేవా. ఆ వాక్యంలో వాళ్ళు కూడా పాలు పొందుకొని కూర్చోడానికి సహాయం చేయము దేవా. వాక్యమును వినడానికి సహాయం చేయమ్మా. అనేక మంది వచ్చి నీ వాక్యమును వినడానికి వేగిరపడడానికి కూడా రావడానికి సహాయం చేయ. అక్కడ మాకు పరిస్థితులు మాకు ఇంకా ఏమీ తెలియదు దేవా, అయినా నువ్వు అక్కడ మమ్మల్ని పంపించిన ఏమైతే ఉందో మాకైతే తెలియదు. నీ ఆలోచన ఏముందో నీ చిత్తం ఏముందో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఆ స్థలానికి పంపించున్నావు. నీకు అనేకమైన స్తోత్రాలు. మేము గట్టిగా ప్రార్థన చేసుకొని అక్కడ పోయి మేము అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ముందు మాట్లాడడానికి నీ దాసుడిని ఏర్పరచుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. దాసుడు మంచి వాక్యమును వాళ్ళకు వెదజల్లేటప్పుడు ఆ వాక్యములో ఉన్న మర్మమును వాళ్ళు తెలుసుకోవడానికి కూడా సహాయం చేయము గొప్ప దేవా. ప్రతి ఒక్కరు వచ్చి నీ వాక్యము వినడానికి వేగిరపడడానికి అక్కడ సంఘాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి సహాయం చేయము. ఆ సంఘాన్ని వాళ్ళందరూ నీ వాక్యమును విన్న తర్వాత నీ దాసునికి ఆ మందిరంని ఇవ్వడానికి కూడా సహాయం, నీ చిత్తం ఏముందో నీ చిత్త ప్రకారం నీ చిత్తం మీదనే నడవడానికి సహాయం చేయము గొప్ప దేవ. అదే విధముగా ఇక్కడ నీ దాసుడు వాక్యమును అందించబోగా ఏ వాక్యమునైతే అందిస్తున్నారో ఆ వాక్యం ఆయన నోటిని నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవ. అవును దేవ, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడు. అదే విధముగా అగా ఎన్ని సంఘాలు అయితే నీ కాపర్లు వాక్యాన్ని అందిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, వారి కుటుంబాలని పేరు పేరున దీవించి సంఘస్థులను పేరు పేరున దీవించి కాచి కాపాడు. వాక్యము వినడానికి వేగిర పడడానికి కూడా సహాయం చేయము దేవా. అవును దేవా, మేము శరీర ఆహారమును భుజించకుండా
నీ ఆత్మీయ ఆహారంను భుజించుటకు మాకు సహాయం చేయము దేవా. దాంట్లో ఉన్న రుచిని తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. మేము దాని కొరకు పడాలి కానీ లోకాశల మీద మాకు ఆశ లేకుండా చేయడానికి సహాయం చేయము దేవా. మేము ఎక్కువగా లోకాశలో ఉండిన ఎడల మమ్మల్ని ఆ లోకాశను తీసేసి నీ వైపు నీ తట్టు తిరిగి నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించడానికి మాకు సహాయం చేయము దేవా. మేము నడిచినప్పుడైనా, పండుకునేటప్పుడైనా, లేచి కూర్చున్నప్పుడైనా ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించడానికి, మాకు ఎక్కువగా నీలో గడపడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నామములో వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలు నడిపించిన పాస్టర్లను బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మరి వాక్యాన్ని ధ్యానిస్తాం. సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది? ప్రశ్న. సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది? సంఘము మొదటి ప్రేమ వదిలి వేసినప్పుడు ఆపదల్లో పడుతుంది. సంఘము ఏర్పాటు చేసినప్పుడు మొదటి ప్రేమ. సంఘము కొరకు పాకులాటగా, సంఘము గురించి దావజనునికి సహాయముగా ఉండేవాళ్ళు. ఆ సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు అది చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ఎందుకు ఆపదల్లో పడుతుంది అంటే సంఘములో మొదటి ప్రేమ లేనప్పుడు. మొట్టమొదటిలో ఏ ప్రేమ కలిగి సంఘములో ఉండేనో ఆ ప్రేమ కొదువైపోయినప్పుడు, సరిగా రాకపోవడం, టయానికి రాకపోవడం, సంఘానికి సహవాసానికి రాకపోవడం, మరి మొదటి ప్రేమ ఆపదలో ఉన్నది కాబట్టి సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది. ప్రేమ చల్లారినప్పుడు సంఘం పైన. మరి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసి వేత్తును. ఇది ఖచ్చితం. అర్థమైంది కదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి ప్రేమ. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. ఎప్పుడైతే మొదటి ప్రేమ మనలో ఉన్నదా లేదని పరీక్షించుకోవాలి. ఎప్పుడు ఆత్మీయంగా మొదటి ప్రేమ కలిగి ఉన్నానా? మొదటి స్టెప్ వేసినప్పుడు ఏ స్థితిలో నేను పశ్చాత్తాపడి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ఉంచినో అవి జ్ఞాపకము చేసుకోమంటాడు. ఆవేశపూర్వత కలిగిన వారమై కన్నీటి పర్యంతమై పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో పడిన జ్ఞాపకాలు ఉంచుకోమంటాడు. అది మొదటి ప్రేమ. పశ్చాత్తాపడ్డాం. ఆ ప్రేమలో మనం అంటాం, ఆయనను మొదటి నీకున్న ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద మరి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో, ఏ స్థితిలో ఉండి పడితివో, ఏ పాపములో ఉండి పడితివో, ఏ కష్టాల్లో ఉండి పడిపోతీవో అక్కడి నుంచి నేను పైకి లేపా. నిన్ను జ్ఞాపకం చేసుకో. అనారోగ్యంలో ఉండి బెడ్ మీద పడిపోయి ఇంకా నీ బ్రతుకు లేదు, నీకు సావే శరణం అన్నప్పుడు నేను నిన్ను లేపలేదా? నీకు నేను స్వస్థత ఇవ్వలేదా? నీ పరిస్థితి ప్రభావాన్ని నేను మార్చలేదా? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకము చేసుకో. నా ప్రియ సహోదరుడా, మొదటిగా ఏ స్థితిలో నువ్వు ఉంటివో ఆ స్థితిలో నిన్ను లేపా.
దరిద్రమైన అలవాట్లు, త్రాగుడు, తినుడు, ఎంజాయ్ చేసుడు, కుటుంబానికి దూరంగా భయంకరమైన పరిస్థితులను ఉన్నప్పుడు చెడిపోతున్న నీ జీవితాన్ని, చెడిపోతున్న నీ బ్రతుకును నేను మార్చాను. మర్చిపోయావా? ఏ స్థితిలో ఉంటివో అందరూ నిన్ను చీకొట్టి, అందరూ నిన్ను అవమానపరిచి, అందరూ నీకు దూరమైన పోయినప్పుడు, నా అన్నవారు నిన్ను ఎవరు చేరదీయనప్పుడు, ఇదిగో నేనున్నా, నా చేయిని నీకు ఇవ్వలేదా? ఆ స్థితిలో నిన్ను పైకి లేవనెత్తలేదా? జ్ఞాపకము చేసుకో. ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు మరిచిపోయావు. ఈరోజు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ స్థితిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నీవు ఏ స్థితిలో నుండి పడి ఉంటివో ఆ స్థితి జ్ఞాపకము చేసుకో. నిన్ను ఎవరు సాధుపరచలేరా, నిన్ను ఎవరు బాగుపరచలేరా, ఈ లోకంలో నిన్ను ఎవరు పట్టించుకోర్రా అన్నప్పుడు దేవుడు నిన్ను పట్టించుకొని, దేవుడు నిన్ను ఉన్నతంగా ఆయన నిలబెట్టినప్పుడు, దేవుడు నిన్ను చేయి విడిచిన, అందరూ లోకమంతా చేయి విడిచిన, నా అనేవారు నిన్ను చేయి విడిచిన, నీ తల్లిదండ్రులు నిన్ను చేయి విడిచిన, నీ అన్నదమ్ములు నిన్ను చేయి విడిచిన, నేనున్నాను అక్కడి నుంచి లేపినప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆనాటి సాక్ష్యాన్ని జ్ఞాపకము చేసుకో. ఈరోజు సంఘము ఆపదల్లో పడ్డది. ఎందుకని తెలుసా? అదే పాత స్థితిలోకి నువ్వు దిగజారిపోయావు. నీ ఆత్మీయత జీవితం ఏమైంది? ప్రశ్నించుకో. నీ ఆత్మీయత ఎదుగుదల ఏమైంది? ఏ స్థితిలో నువ్వు పడి ఉంటివో ఆ స్థితిలో నుంచి నేను లేపినప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యం ఏమైంది? మర్చిపోయావా? ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితి జ్ఞాపకం చేసుకో. నీవు ఏ స్థితిలో నుండి పడి ఉంటివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. తిరిగిరా, మారు మనస్సు. ఏ స్థితిలో నుంచి పడిపోయావో మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. అవకాశం. సంఘము ఆపదలో పడ్డది. రా. ఆత్మీయ బిడ్డలు కరువైపోయారు. సహవాసముల బిడ్డలు లేరు. రా. నీ మొదటి స్థితి జ్ఞాపకం చేసుకో. మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాచి దాన్ని చోట నుండి తీసివేస్తా. ఆ వెలుగు, ప్రకాశవంతమైన వెలుగులో నువ్వు నింపబడిన నీవు, దీపపు స్తంభముగా వెలిగించబడిన నీవు, నీ యొక్క దీపపు స్తంభమును తీసివేస్తాను. నువ్వు వెలిగించిన వెలుగును ఆర్పేస్తా అంటాడు. ఆలోచన చేయి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో మొదటి స్థితి ఏమిటో అయినను మొదట నీకున్న ప్రేమ నీవు వదిలిన నేను నీ మీద మరి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడి ఉంటివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదాన్ని. ఈ రెండు స్థితిని దేవుడిచ్చాడు. జ్ఞాపకం చేసుకొని నువ్వు సరిగైతే సరే, లేకపోతే ఈ ప్రకాశవంతమైన వెలుగును చీకటిగా అంధకారంగా చేస్తాను అంటాడు. మరి నులువెచ్చనగా ఉండిన స్థితిలో ఉన్నావు. నులువెచ్చని, అటు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా నువ్వు నులువెచ్చనగా ఉన్నావు కాబట్టి సంఘము ఆపదల్లో పడ్డది. నులువెచ్చని స్థితి. తీర్మానం, సరైన తీర్మానం
తీసుకోలేకపోతున్నావు. నేనుంటే ఇటే ఉంటా, లేకుంటే అటే ఉంటా. ఏ తీర్మానమును సరిగా చేయలేవు కాబట్టి అటు ఇటు ఉంటున్నావు కాబట్టి, నులువెచ్చని పరిస్థితులను ఉన్నావు కాబట్టి సంఘము ఆపదల్లో ఉన్నది. మొదటి ప్రేమ, రెండవది నులువెచ్చని జీవితం. ఆలోచన చేయి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి నా నోట నుండి ఉమ్మివేయు ఉద్దేశించుచున్నాను. చూసారా, నులువెచ్చనున్న జీవితం దేవుడి నోట నుంచి ఉమ్మి వేసేస్తాడు. అంటాడు, ఉమ్మేస్తాడు. జాలిపరుడు. నులువెచ్చని జీవితం సంఘమునకు ప్రమాదకరము, శ్రేయస్కరము కాదు. నులువెచ్చని జీవితం. అందుకే అంటున్నాడు కదా 16వ వచనములో ఏమంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేసేదను. చూసారా, ఖచ్చితంగా చెప్తాను. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగనైనను వెచ్చగనైనను లేవు, నీవు నులువెచ్చనైనా వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక. ఇక్కడ 15వ వచనం ఏమంటుంది, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంట? నీ క్రియలు నేను ఎరుగుదును. నాకు తెలుసు మంచి నువ్వు డ్రామాకారుడవని, నాట్యాలు చేస్తావని, నాటకారుడవని. నువ్వు ఏ స్థితిలో ఎలాంటి డ్రామాలు వేస్తున్నావో, ఏ పరిస్థితులను దేవునికి అవమానాన్ని తెస్తున్నావో నేను ఎరుగుదు. ఆ జీవితమే సంఘమునకు ఆపద కలిగిస్తుంది, నాకు తెలుసు. నీ క్రియల నేను ఎరుగుదును, నువ్వు చల్లగనైనను వెచ్చగనైనను, నీవు చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన మేలు. ఎట్లన్నా అటన్నా ఇటన్నా, ఇటన్నా అటన్నా. తీర్మానం నీదే కదా, ఏదో ఒక దాంట్లో నిలబడాలి కదా స్థిరంగా. అటు ఇటు కాకుండా నులువెచ్చనగా ఎందుకున్నావు? అవసరం అనుకుంటే అటు పోతావు, అవసరం అనుకుంటే ఇటు వస్తావు. అలాంటి జీవితం ఉంటే దేవుడు అటు వారిని ఉమ్మివేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. ఆలోచన చేయి. నూతన సంవత్సరంలో నీ యొక్క ఆలోచన విధానం ఉండాలి. ఏ స్థితిలో దేవుని సంఘమును నువ్వు ఆపదలో వేస్తున్నావు? నులువెచ్చని జీవితమా? ఆలోచన చేయి. మొదటి ప్రేమ లేని వాడికైనా నులువెచ్చని జీవితమా? మూడవదిగా దేవునికి ఇవ్వాల్సిన భాగంలో కొంత దాచుకొనుట, కానుకలు సరిగా చెల్లించక, సంఘానికి ఆయన చెప్పిన సంఘములో కావలసిన ఆహారాన్ని ఉండులాగునని కానుకలను దోస్తున్నావు. దానివల్ల సంఘము నేడు ఆపదల్లో పడిపోతుంది. సంఘము ఆపదలో ఉన్నదంటే నీవు ఇవ్వాల్సిన దశమ భాగము కోత కోస్తున్నావు. దశమ భాగము దేవుని సన్నిధికి తీసుకుని రాలేకపోతున్నావు. సంఘము ఆపదల్లో ఉంటుంది. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను. ఇది జరుగుతుంది. అనేకమైన అననీయులు తయారయ్యారు. సంఘములో ఆపద రావడానికి అననీయ తమ్ముళ్ళు సంఘములో అనేకులు చేరబడ్డారు. అననీయ లాంటి మనస్సు కలిగిన వారు, అననీయ లాంటి స్వభావము కలిగిన వారు, అననీయ లాంటి
ఆపదల్లో మరి సాతాను మాటలు విన్నవారు సంఘానికి ఏం చేస్తున్నారు? ఆపదలు తెస్తున్నారు. వారు ఇవ్వాల్సిన కానుకను ఇవ్వక, దేవుని సన్నిధిలో ఉంచాల్సిన కానుక పెట్టెలో కానుకలు ఇవ్వక అననీయలాగా తీర్మానము తీసుకొని సంఘాన్ని ఆపదల్లో పెట్టారు. మొదటి ప్రేమ లేక, రెండవది నులువెచ్చని జీవితం, మూడవది అననీయ లాంటి స్వభావం. కానుకలు ఇవ్వక, ఇస్తానని ఒప్పుకొని ఒకటి, మరి అక్కడికి వచ్చే వరకు అలా మారు మనసు వేరే రకంగా మార్చుకోరు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ 3వ వచనములో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించాను. భూమి వేలలో అమ్మినప్పుడు అన్నాడు 50 to 50%. 100 రూపాయలు వస్తే 100లో 50 వంతు దేవునికి ఇచ్చి 50 వంతు నేను తీసుకుంటా అనుకున్నాడు. కానీ ఏమైంది? 75వ వంతు ఈయన తీసుకొని 25వ వంతు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. ఇక్కడ ఎంత పర్సెంట్ మోసం చేస్తున్నాడు? 25% మోసం చేస్తున్నాడు. ఆయన తీసుకోవాల్సింది 50% తీసుకోవాలి, మిగతా 50% దేవుని సన్నిధిలో వేయాలి. కానీ 50%లో కూడా 25% తీసుకొని 25% వేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘము ఆపదలో పడి ఉంటుంది. అననీయ లాంటి వారు సంఘములో చేర్చడం వల్ల సంఘము ఆపదలో పడుతుంది. 4వది, నూనె ఎక్కువ లేనప్పుడు సంఘము ఆపదల్లో పడుతుంది. నూనె ఎక్కువ లేనప్పుడు సంఘము ఆపదల్లో పడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7-8 వచ్చి, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నాయి గనక మీ నూనెలో కొంచెము ఈ మాకీవుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, నూనె సంఘములో కొదువుగా ఉన్నది, అందుకే ఆపదలు పడుతుంది. ఇక్కడ బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి గలవారు దేవుని కొరకు దేవుని మందిరంలో రెడీగా ఉన్నారు. సంఘము ఎప్పుడు ఆపదలో పడకుండా వారి ఎంతో కృషి వారు కలిగి ఉన్నారు. వారు దివిటీలలో నూనెలు పోసుకొని వాటిని తుడుచుకొని ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడో తెలియదు కనుక వారు ఏమై ఉన్నారు? సిద్ధముగా ఉన్నారు. కానీ ఇంకా 5గురు ఉన్నారు, వారు బుద్ధి లేని కన్యకలుగా తమ దివిటీలను అంటి పెడుతున్నారు. కానీ ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. ఎందుకని? సంఘములో నూనె లేదు, సంఘములో పరిశుద్ధాత్మ శక్తి లేదు, సంఘములో ప్రార్థించేవారు లేరు. ఆ సంఘము ఆపదల్లో పడుతుంది. అంటే నూనె కొదువై ఉన్నది. వారు దివిటీల్లో నూనె లేదు కనుక ఆ దివిటీలు ఆరిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అటువంటి బుద్ధి లేని కన్యకల వలె ఉండక బుద్ధి కలిగిన కన్యకల వలె మీ దివిటీలు మీరు సిద్ధంగా ఉంచుకునుడి. 4వది, నూనె కొదువ ఉన్నది కనుక సంఘము ఆపదల్లో ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నాం. ముందున్న ప్రేమ కరువైనప్పుడు ఇవన్నీ లోటుపాట్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. 5వది, దేవుడిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టడం. ఒకరికి చక్కగా పాటలు పాడే తలాంతు ఇస్తాడు దేవుడు, వాక్యాన్ని చదివే టాలెంట్ ఇస్తాడు, ప్రార్థన చేసే టాలెంట్ ఇస్తాడు, పెద్దవారితో చిన్నవారితో ఎలాగా దేవుని మాటలతో మాట్లాడాలో అలాంటి టాలెంట్ ఇస్తాడు, తలాంతు. ఆ తలాంతు దేవుని సంఘంలో వాడలేక ఆ తలాంతు దేవుని మందిరంలో
వాడలేక సంఘము ఆపదల్లో పడుతుంది. సంఘం ఎప్పుడు ఆపదలో పడుతుంది? తలాంతును వాడుకోలేక. మంచి టాలెంట్స్ ఉంటారు, టాలెంట్ పర్సన్స్ దాచుకుంటారు. నేనే ఎందుకు పాడాలి, నేనే ఎందుకు వాక్యం చదవాలి, నేనే ఎందుకు ప్రార్థన చేయాలి? చేసేవారు ఉన్నారు, చదివేవారు ఉన్నారు, పాడేవారు ఉన్నారు, నాకేంటంట అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. బయట వారి నోరు మహా ఘోరంగా ఉంటుంది, కానీ సంఘానికి వచ్చేసరికల్లా నోరు మెదపరు, పాట పాడరు, ప్రార్థన చేయరు. వారికి దేవుడు తలాంతి ఇచ్చాడు, బట్ వాడుకోరు. కొంతమందికి సిగ్గు. దేవుడు ఇచ్చిన తలాంతి ఎలా అయినా వాడుకున్నా ఆయన నామాన్ని మహిమపరిచే స్థితిలోనే ఉంటుంది తప్ప నీకు వచ్చిన తలాంతితో నువ్వు వాడు, నీకున్న దాంతోనే వాడు. అవతలాడు చాలా చక్కగా నీకంటే బాగా పాడవచ్చు, అయినా వాడిని లెక్క చేయకు. నువ్వు నీ పక్క వాడిని చూసి నువ్వు లెక్క చేయకు. నీకున్న తలాంతు దేవుడు నీకు ఇచ్చినది బయటపట్టు. హల్లెలూయా. దాసించుకో. నీకు ఇచ్చిన తలాంతును దేవుడు భూమిలో దాచిపెట్టావు, అందుకే సంఘము ఆపదల్లో పడ్డది. తలాంతునిది, ప్రార్థన చేసే శక్తినిది, పాటలు పాడే శక్తినిది, వాక్యం చదివే శక్తినిది, ఇతరులతో ఎలా మాట్లాడతావు ఆ శక్తిని బయటపెట్టు. తలాంతును భూమిలో పాతిపెట్టు. మాకు 25వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయబడవాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడమైనా కఠిన వాడై నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీది, నీవు తీసుకొనిమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడనని, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువు కదా. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచిన ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని అని చెప్పాను. చూసారా, నువ్వు ఒకవేళ దాచుకుంటే దేవుడు వచ్చి ఆ తలాంతు విషయంలో నేను కటిక చీకటిలో, చివరికి ఈ కటిక చీకటిలో త్రోసివేయబడతాడు ఈ తలాంతు కలిగిన వాడు. ఏం ప్రయోజనం? 5 తలాంతులు ఉన్నవాడు మరి 5 తలాంతులు, 2 తలాంతులు ఉన్నవాడు మరి 2 తలాంతులు కదా. 1 తలాంతోడు ఏం చేయక ఆ ఉన్నది తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. ఒకవేళ నా జీవితంలో ఇలాంటి సందర్భం ఉంటే దేవుడు ఖచ్చితంగా కటిక చీకటిలో మనల్ని పాడవేస్తాడు. ఇది 100%. తలాంతు వాడు సంఘము కొరకు, అప్పుడు సంఘం వెలిగించబడుతుంది, ఆపదల నుంచి గట్టెక్కుతుంది సంఘం. ఎందుకు ఈ సంఘంలో ఎంత మరి ఆపద ఉంటుంది? తలాంతు ఉండి కూడా వాడలేని పరిస్థితి. 6వది దైవజనులను పరామర్శలేక ఆపదలో ఉంటాడు. దైవజనుణ్ణి పరామర్శించలేనప్పుడు. 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదిని దాని దూతలకు స్థిరపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. అంతే. ఇంకా తీర్పు వచ్చినప్పుడు దైవజనమును దేవుడు శపిస్తాడు. వెలిగించబడిన నువ్వు దేవుని యొక్క దృష్టిలో వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఆరిపోవడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్నవాడిని, కుడివైపు కాదు, ఎడమ వైపు 2 దిక్కులు ఉంటారు. ఎడమ వైపు ఉంటారు, ఎడమ వైపు ఉన్న వాళ్ళేమో, కుడివైపు ఉన్న వాళ్ళేమో పరలోక రాజ్యంలో ఉంటారు. ఎడమ వైపులో ఉన్నవారు నిత్య నరకాగ్నిలో
అందుకే దేవుడు ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎడమ వైపు. అటు ఇటు కానీ నులివెచ్చనైన వారిని విషయమై, అటు ఇటు నులివెచ్చనగా ఉన్న వారి విషయమై, ఎడమ వైపు ఉన్న వారి విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. అపవాదికి దేవుడు ఏం నిర్మాణం చేశాడు? తీర్మానం ఇచ్చాడు, నిత్య నరకాగ్ని. వారి అనుచరులు ఎక్కడ ఉండాలి? నిత్య నరకాగ్నిలో ఉండాలి. అపవాది అనుచరులుగా ఉన్న మనము ఎక్కడ పోతాము? ఆలోచన చేయి. నువ్వు వెచ్చనగా ఉంటావా? వెచ్చగా ఉంటావా? చల్లగా ఉంటావా? దేవుడు అడుగుతున్నాడు. నేటి సంఘము మరి ఆపదల్లో ఉంటుంది. నీ వలనే, నువ్వు తీసుకున్న తీర్మానం వల్లనే. కాబట్టి ఆలోచన చేయి ప్రియా దేవుని బిడ్డ. మరి సంఘమునకు పెళ్లి వస్తువులు లేనప్పుడు ఆపదల్లో పడుతుంది. 12వ వచనం 25 12వ వచనం. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమున ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. సంఘం ఏమై ఉండాలి? పెళ్లి వస్త్రములు లేనప్పుడు, ఆలోచనలో ఆపదలు పడుతున్నప్పుడు కాబట్టి నువ్వు మెలకగా ఉండాలి. బుద్ధిగల కన్యకులు పడుకున్నారు, వాళ్ళు కూడా అలసిపోయారు. కానీ దేవుని స్వరం వినబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేచారు. మెలక వచ్చేసింది వాళ్ళకి. అలాగనే నువ్వు నేను కూడా మెలకుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో, దేవుని రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. అందుకే మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలి. మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరగనని చెప్పాను. తర్వాత వచ్చారు వీళ్ళు, లేట్ కమర్స్ 5 నూనెలు పోసుకొని అని వేసుకొని వచ్చే వరకు ఏమైంది? తలుపులు వేయబడ్డాయి. తలుపులు కొడతా ఉన్నారు, బాత్తా ఉన్నారు. అవతల నుంచి స్వరం వినబడుతుంది. అయ్యా, నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదు. తలుపులు వేయబడ్డాయి, ఇంకా ఎన్నడూ మిమ్మల్ని నేను ఎరగను, మీరు వెళ్ళండి. మరి సంఘము బిలాము బోధను అబద్ధ బోధగా ఇచ్చారు కాబట్టి సంఘము ఆపదల్లో పడుతుంది. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14వ వచనం. ఆమె గర్భవతి అయి ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపి ఉంటుంది, మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరి ముడుమని బాలకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. ఎక్కడున్నారంట? నీలో ఉన్నారు. అటువలే నీ కోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చూసారా, ఇక్కడ మనకు 14, 15, 16 వచనాలు. ఎవరు బోధకు వీళ్ళు ఇదైపోయారు? బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. సంఘము మరి
ఈ రకముగా ఉంటే సంఘము చెడిపోయింది. అందుకే 15వ వచనం అంట, అటువలే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. ఇక్కడ నికోలితు వారి బోధను, బిలాముల బోధను అనుసరించు వారు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వారు? నులువెచ్చని వారు, అటు చల్లగా ఇటు వెచ్చగా. అందుకే వారి మీద ఉగ్రత వచ్చేసి ఆయన 16వ వచనంలో అంటాడు, లేచి నీ ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము. అది కాబట్టి సంఘము పాడు కాకముందే మనల్ని మనము సరి చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎందుకు ఈ రకంగా సంఘము ఆపదలో పడుతుంది. పూర్వస్థితి ఎప్పుడూ నెమరు వేసుకోవాలి. ఏ స్థితిలో నుంచి నేను ఉంటున్నావు, దేవుడు ఏ స్థితికి నన్ను మార్చను అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుడు నన్ను అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. పూర్వస్థితిని మర్చామా, నరకంలోనికి వెళ్ళినట్టే. మనం భయముతోనూ భక్తితోనూ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ముందుకు మనం వెళ్ళాల్సిందే, కానీ సొంత ఆలోచనలు సొంత తలంపులతో కాదు. అందుకే సంఘము మొదటి ప్రేమను వదిలివేయటప్పుడు సంఘం ఆపదలు పడుతుంది. మరి అంత కాకుండా నులివెల్లని స్థితిలో ఉన్నప్పుడు సంఘము ఆపదలో పడుతుంది. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వక ఉన్నప్పుడు సంఘము ఆపదలో పడుతుంది. నూనె లేనప్పుడు సంఘము ఆపదలో పడుతుంది. దేవుడిచ్చిన తలాంతును వాడుకొనక సంఘము ఆపదలో పడుతుంది. అంతేకాకుండా దైవజనమును మరి దేవుడు దైవ జనాంగమును దేవుడి సన్నిధికి రాకపోయినప్పుడు సంఘము ఆపదల్లో పడుతుంది. కాబట్టి సంఘము కొరకు నేను మొదటి ప్రేమను కలిగి వెలిగించబడ్డాను. ఆ మొదటి ప్రేమ చివరి వరకు ఉండాలని దేవుడు కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఎందరైతే వాక్యాన్ని వినారు వారిని అందరినీ కూడా నీ కృపలో ఆదరించు యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అదే రీతిగా మనము మరి బలలోనికి పాలు పంపులు పొందుకుందాం. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ప్రభు సన్నిధిలో బలలో పాలు పంపులు పొందక మునుపు నీ స్థితిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడు, మారు మనసు దేవుని అడుగు. ప్రభు అయిన యేసు చివరి భోజనములో, పరిశుద్ధాత్మ భోజనములో మరి దేవుని యొక్క శిష్యులతో కలిసి ఆయన మరి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శరీరం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, శరీరాన్ని ప్రభు రొట్టెగా మలిచి అట్టి శరీరంలో పాలు పంపులు పొందుకునే కృప మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ శరీరంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించినాను. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, త్వంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును, త్వంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా.
ప్రభు యొక్క శరీరంలో పాలు పంపులు పొందండి అని ప్రభు పెడుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమునైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శరీరములోనూ పాలు పంపులు పొందాం, నీ రక్తములో పాలు పంపులు పొందుతున్నాం. ఎందరైతే ఈ రక్తములో పాలు పంపులు పొందుతున్నాం అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికా మెచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు పర్యం ఆయన మరణమును రుచి చూడరు. కాబట్టి ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో సమర్పించుకున్నాను. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలోనైనా ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన రాత్రి బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకున్నది. బలలో పాలు పంపులు పొందిన బిడ్డలను బట్టి, వాక్యాన్ని విన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా, ప్రత్యేకంగా ఈ యొక్క బల్ల లేని బిడ్డలు ఎందరో ఉన్నారు. అటు వారు కూడా మారు మనస్సు పొంది బాప్తిజము తీసుకొని బలలో పాలు పంపులు పొందే కృపను దాయిచ్చాడు. ప్రత్యేకంగా మా ప్రభువా, నేటి పునరుత్థాన దినములో మాతో పాటు బలలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మరి దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభా భోగారంలో జరగనైన పరిచర్యను బట్టి, జయనారం కాలనీలో ప్రభా మరి సాయంకాలం వేళలో జరుగుతున్న ఆరాధనను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడా చక్కటి వర్తమానాన్ని అందచేయటకు నీ ఆత్మ అభిషేకంతో నింపండి. అయా, నిజమే, ఎక్కడ మేము పడిపోయామో అక్కడే లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం. సంఘము లేక, సహవాసము లేక, కేవలము తండ్రి ఆన్లైన్ సర్వీస్ ద్వారా జరుగుతున్న బేతేలు క్రీస్తు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయా, ఇన్ని రోజులు కానీ సన్నిధిలో మేము మొరపెడుతున్న మొరను మీరు ఆలకించారు, మాకు ద్వారాలు తెరిచారు. అయా, మేము అడుగుతున్నాం, మా కోరికను మీరు మన్నించారు. అందును బట్టియే మరి భోగారం జయనారం కాలనీలో మాకు తలుపులు తెరిచారని మేము నమ్ముతున్నాం. అక్కడ ఉన్న విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, సహవాసాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సాయంత్రం వెళ్ళి అక్కడ నీ పరిచర్య చేయుటకు సహాయాన్ని దయచేయండి. రావలసిన బిడ్డలు సకాలానికి వచ్చి అక్కడ ఆరాధన ఘనముగాను జయకరముగాను నీకు మాదిరికరముగాను ఉండులాగున అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు మమ్మను మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మా రక్త సంబంధం
మా యొక్క తల్లి గారింటిని, తండ్రి గారింటి వారిని, అయా మా యొక్క మంగనూరు వంశస్థులను, నా యొక్క అన్నదమ్ములను, అక్కచెలను, బంధుమిత్రులను, స్నేహితులను, తండ్రి రక్త సంబంధులను, అయా మా ఇరుగు పొరుగు వారిని, ఏకేటోళ్ళు నివసిస్తున్న వారిని, కుషాయగూడ నిపుల పనిచేస్తున్న తోటి వర్కర్స్ను, ప్రతి ఒక్కరి కుటుంబాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. దేశంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయమని, మంచు తుఫాను, వర్ష తుఫాలను, భూకంపములను, నైనా అగ్ని ప్రమాదకరమైన ఆయా పట్టణాలు తగలబడిపోతున్నప్పుడు నీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తూ, మా దేశ రైతు బిడ్డలను, దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, వారి యొక్క పరిపాలన, వారి మంత్రులను, అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా ఈ లైవ్లో ఎందరైతే మాతో పాటు కలిసి ఆరాధనలో పాల్పంపులు పొందారో అట్టి బిడ్డలను పేరు పేరును దీవించి ఆశీర్వదించి, బలహీనతలో ఉన్న బంటి విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని, లక్ష్మణ్ విషయంలో ప్రార్థన చేసుకోమని, మౌర మనసు పశ్చాత్తాపము దయచేయమని, కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మా ప్రభా అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను, కరుణై ఉన్న బిడ్డలను, పాలించువారిని అయా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, అనారోగ్యంలో ఉన్న బిడ్డలను స్వస్థపరచు. వివాహ దినములు, జన్మదిన తప్పుతున్న బిడ్డలను మెండగారు దీవించండి. ఉద్యోగం లేక అయా మరి వివాహాలు జరగక మా ప్రభా గర్భఫలము లేని బిడ్డలు ఎందరో, వారి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నా నిడువును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరంలో గర్భఫలం బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. ఇచ్చిన సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందరూ మనుషులదని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించు. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అట్టి ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచేయి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు ప్రభు, నీకు స్తోత్రాలు. అటు ఉద్యోగంలోని ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. తల్లి గారి ఆత్మకు, తండ్రి గారి ఆత్మకు శాంతి సమాధానము చేకూర్చుమని, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు అవసరం దీని ఆహారం దయచేయండి, ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనతో కక్కిలు తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నడై ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన, పంపుము దయచేత పతిత పవన, నింపుము నీ సేవ ముక్తి కనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Praise the Lord. Hallelujah.